చేసాం. భీమరావు బాడ ఎవరిది? అక్కడ ఆంధ్ర వాళ్ళు ఉంటారు భీమరావు బాడలో. కాంగ్రెస్ పార్టీ భవన్, గాంధీ భవన్ పక్కన కూర్చొని ఎనెక్స్ చేస్తా, ఆక్యుపై చేస్తా ఉంటే ఇంకెక్కడ స్థలం లేదా అని ఎందుకు మాట్లాడతాం అట్లా మాట? మీరు బెదిరిస్తూ ఉంటే బెదిరిపోతామా మేము? ఇది ఒక్క కాంగ్రెస్ నాయకుడి గురించి కాదు. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చారు కాంగ్రెస్లోకి. ఇదే రేవంత్ రెడ్డి గారిని అఖిలపక్ష సమావేశానికి ఆయన పిలవలా. రేవంత్ రెడ్డి గారిని ఆయన టీడీపీ నాయకుడు అని చెప్పి ఆ రోజున, అది మాకు తెలుసు. మరి ఆ రోజు కూర్చోబెట్టి ఆయన కూడా ఉన్నారు ఆ రోజున. ఎవరు ఎటు అవుతారు ఏమో తెలుసు మనకి. అసలు ఆ రోజు ఆయన జైల్లో పెట్టారు, ఇబ్బందులు పడ్డారు. అలాంటి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయనకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేశాం. ఈ ఎంటైర్ ఫియాస్కోలో ఆయన ప్రమేయం ఉందని నేను చెప్పట్లా. కేసీఆర్ గారి ప్రమేయం ఉందని చెప్పట్లా. కొద్దిమంది వాడుకుంటా ఉన్నారు. వీళ్ళెవరి ప్రమేయం ఉందని నేను చెప్పట్లా. కానీ మీరు ఈ పార్టీల వెనక దాక్కొని, కొన్ని ముసుగుల వెనక దాక్కొని, సోషల్ మీడియా హ్యాండిల్స్ వెనక దాక్కొని చేస్తే పవన్ కళ్యాణ్ కానీ, జనసేన నాయకులు కానీ, జనసేన సాధకులు కానీ ఎవరు భయపడరు. మేము తిరుగుతాం, నిలబడతాం. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టాలి. ఇలాంటి వాదనలు దేశం అంతా మొదలైతే, తమిళనాడుకు వచ్చి హిందీ గోబ్యాక్ అని, హైదరాబాద్లో మార్వాడి గోబ్యాక్ అని, నార్త్ ఇండియా గోబ్యాక్ అని, తెలంగాణ యాస భాషలో హిందుస్థానీ ఉంటుంది, హిందుస్థానీ. అలాంటి తెలంగాణలో కూడా హిందీ ఉండకూడదని మాట్లాడుతూ ఉంటే భావాలు ఎటుపోతూ ఉన్నాయి. దేశాన్ని విచ్ఛిన్నం చేసే భావాలు కాదా? భారతదేశం అంతా ఒకటి కాదా? ఇలాగే అమిత్ షా గారిని కూడా ఇలాగే అన్నారు. బెంగాల్కి వస్తే తరిమేస్తాం అని చెప్పారు టీఎంసీ నాయకులు మాట్లాడేది వేరు, ప్రజలు మాట్లాడేది వేరు. టీఎంసీ నాయకులు మాట్లాడితే ప్రజలు వాళ్ళని తగిలేశారు. రోజు ఇలా మాట్లాడితే రేపు పొద్దున ఇలాంటి వదిలేస్తే ఏమవుతాయంటే, వందే మాత్రం పాడనని చెప్తారు, జనగణమన పాడనని చెప్తారు. ఎందుకంటే ఇది బెంగాలీలో ఉంది, మేము పాడమంటారు. ఇలాగే వదిలేస్తే ఒకసారి ఈ ప్రాంతీయత అనే భావం కనుక ఎక్కువైపోయి జాతీయ సమగ్రతకి విభేదం కలిగితే, వన్ డే దిల్ సే we don't like to sing Vande Mataram. One day they might say we don't like to sing Janaganamana because of this kind of mindset. This has to be addressed. This has to be corrected. ఇట్లాగే మాట్లాడారు. మీకేం పని అని అమిత్ షా గారి గురించి మాట్లాడింది అదే చెప్పా. జనగణమన మేము పాడతాం, మేము వందే మాత్రం మాట్లాడతాం. మేము బెంగాలీ అనుకోలే, మా భాష అనుకున్నాం, అది మా భారతదేశ భాష అనుకున్నాం. అలాంటిది తెలంగాణని ఇంకెంత గుండెల్లో పెట్టుకుంటాం? తెలంగాణ ఎంత లోపట్టుకుంటుంది? తెలంగాణ కోసం ఎంత చచ్చిపోతాం? నేను ఆంధ్రప్రదేశ్కి దృష్టి సారిస్తుంది ఒకటే, తెలంగాణకి యువత వలసలు తగ్గాలంటే ఆంధ్రప్రదేశ్లో యువతకు ఉద్యోగాలు అక్కడ రావాలి, తెలంగాణ యువతకి ఇక్కడ ఉద్యోగాలు. దానికోసం మా ప్రయత్నం. వలసలు ఆగాలి ఖచ్చితంగా. మీరు అనుకున్న నేను తెలుసా, మొత్తం అందరూ ఉన్న 100 ఉద్యోగాలకి 10,000 మంది కొట్టుకుంటే కనీసం దాంట్లో మొత్తం 10,000 మంది తెలంగాణ వాళ్ళు కావాలని నేను కోరుకుంటా ఉంటాను. దానికోసం